మహాజన్ గారు, మీరు చాలా సరిగ్గా చెప్పారు. నరోత్తమ గారు, ఉన్నదున్నట్టు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు శివప్ప మీద అబద్ధపు ఆరోపణలు చేశారని అతను అంటున్నాడు. మహాజన్ గారు, 5వ న్యాయ నిర్ణేతగా మీరుంటే బాగుంటుందన్నది నా ఉద్దేశం. మీకెవరికీ అభ్యంతరం లేదు కదా? ఇది మెచ్చుకోదగ్గ విషయం. అవును, మహాజన్ గారే తీర్పు ఇవ్వాలి. అవును. ఏంటి, అంతే కదా? వీల్లేదు వీల్లేదు, ఎందుకు మేము అసలు ఒప్పుకోము. ఏయ్ మారుతి, నోర్బై లాగబెట్టి ఒక్కటిస్తే తెలుస్తుంది. అసలు నీకేం తెలుసు? మహాజన్ గారు శివప్పకి బావగారు. ఆయన తీర్పు న్యాయంగా ఉండదు, శివప్పకి అనుకూలంగా చెప్తారు. బావుంది. ప్రస్తుతం దోషిగా ఉన్న అయ్యగారు తీర్పు చెప్తే నీకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నేను న్యాయ నిర్ణేతగా ఉండడం మీకు ఇష్టం లేదు. బావగారు, మీరు సత్యసంధుడని మన ఊరి ప్రజలందరూ ప్రగాఢంగా నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకండి. న్యాయబద్ధంగా తీర్పునివ్వండి. మీరు నిష్పక్షపాతంగా తీర్పు చెప్తారని అయ్యగారు భయపడుతున్నట్టున్నారు. విశోబా, నారోబా, నాకు అంగీకారమే. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, రఘునాథ్ గారు, అదే మహాజన్ గారు నేటి అంతిమ తీర్పుని 4 న్యాయ నిర్ణేతల సహాయంతో ఇస్తారు. మహాజన్ గారిచ్చిన తీర్పుకి మనం కట్టుబడి ఉండాలి.